సో ఆసే వైశ్యస్. సో నేను చెప్పేది ఏంటంటే, నార్మల్గా ఆ వైశ్యస్ అంటే చాలా వరకు అందరూ కూడా ఏమనుకుంటారంటే, ఎస్ రిచ్, పుట్టుకతోనే రిచ్. సో చాలా వరకు గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ తెలియట్లేదు ఏమంటే, వైశ్యస్లో కూడా పూర్ ఉంటారు. ఇది ఎందుకో వైశ్యస్ అంటే చాలు ఆటోమేటిక్గా ఈ డబ్బునుండ్రా అని ఒక ముద్ర వేసేస్తారు. సో జాబ్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకా ఏ పరంగా కానీ సో చాలా అంటే చాలా క్రిటికల్ పరిస్థితులు ఉన్నారు. సో ఇప్పుడు మ్యారేజ్ విషయానికి వస్తే వైశ్యస్లో ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. అంటే పెళ్ళిళ్ళకి ఏంటంటే ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా ఏం అక్కర్లే, ఆ అబ్బాయి 10 కోట్లు వస్తుంది, 1 లక్ష రూపాయలు జీతం ఉంది, మా అమ్మాయిని ఇచ్చేద్దాం, కట్టం అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అబ్బాయిల్లో చాలామందికి వైశ్యస్లో అమ్మాయిలు దొరకట్లేదు. ఎందుకంటే అమ్మాయిలు అండ్ అమ్మాయిల పేరెంట్స్ అనేది ఎలా ఉన్నారంటే, డబ్బు అబ్బాయి కన్నా అబ్బాయి అనుకున్న ఆస్తికి డబ్బుకి విలువిచ్చే వాళ్ళే చాలా వరకు చాలామంది ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల వైశ్య సభ్యులకు చాలా వరకు పెళ్ళి అవ్వట్లేదు. సో ఈ టాపిక్ అనేది ఇంకా వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. మీ ఉద్దేశం చెప్పండి. ఇంకా చాలా ఉంది మ్యాటరు, చెప్తాను. సో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఉద్దేశం ఏంటో.